సమస్యల మధ్య కూడా మనం దేవుని యొక్క స్వరం వినగలిగితే ప్రభు వరాన్నిస్తాడు. ఏంటంటే, బిడ్డ నువ్వు భయపడకము. సమస్యలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఎందు నీవు భయపడకుండా దేవుని యొక్క స్వరం వినగలిగితే దేవుడిచ్చే భరోసా ఏంటంటే, నేనున్నాను, నీవు భయపడకము. మనమందరం కూడా పడవను చూసే ఉంటాం. పడవ ఎక్కడ ఉంటుంది? సముద్రంలో కావచ్చు, నీటిలో కావచ్చు, కాలువలో కావచ్చు. కాకపోతే నీరున్న చోట పడవ ఉంటుంది. ఆ పడవకి విలువ ఎప్పుడు వస్తుంది? పడవకి విలువ ఎప్పుడు వస్తుంది అంటారు? ఒడ్డున ఉంటే విలువ ఉంటుందా, లేకపోతే నీటిలో ఉంటే విలువ ఉంటుందా? నీటిలో ఉంటేనే విలువ ఉంటుంది కదా. ఒడ్డున ఉంటే దానివల్ల అవసరం అంతా ఉండదు. అయితే అది నీటిలోకి వెళ్ళిన తర్వాత అవసరం ఉంటుందా అంటే నిజంగా అవసరం అప్పుడే పడుతుంది. ఎందుకని పడవను ఉపయోగిస్తారు? ఆ దరిగిపోవటానికి, లేకపోతే చేపలు పడడానికి, లేకపోతే ప్రయాణికులని ఆయన చెప్పినట్టు ఈ దరి నుంచి ఆ దరికి పంపించడానికి ఉపయోగపడుతుంది పడవ. అయితే ఒడ్డునే ఉంటే దాని యొక్క విలువ తెలియదు. అయితే పడవ నీళ్ళలో ఉన్నప్పుడు దాని యొక్క విలువ అనేది చాలా పెరుగుద్ది కదా. కృష్ణాన్ని ఎందుకు ప్రియక్రైస్తవ సహోదరులారా, జీవితం కూడా ఇలాగే ఉంటుంది. జీవితం కూడా ఎప్పుడూ కష్టమే, లేకపోతే ఎప్పుడూ సుఖమే అంటే జీవితం యొక్క రహస్యం మనకు తెలియదు. జీవితం యొక్క మర్మం మనకు తెలియదు. దాంట్లో ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యం మనకి తెలియదు. ఎలాగైతే పడవ ఒడ్డునే ఉంటే దానికి అల్ల తాకిడి తెలియదు. నీటిలో ఉండేటువంటి ప్రమాదం ఆ పడవ ఒడ్డున అంటే పడవకి తెలియదు. ఎప్పుడు దానికి ప్రమాదం వస్తుందంటే నీటిలోకి వెళ్ళినప్పుడు అలల ద్వారా కావచ్చు, తుఫాను ద్వారా కావచ్చు, లేకపోతే గాలి ద్వారా కావచ్చు, లేకపోతే వర్షం వల్ల కావచ్చు. ఆ సమయాల్లో ఆ పడవ తట్టుకోగలిగితే కనుక, ఆ సమయాల్లో, ఆ క్లిష్టమైన సమయంలో పడవ అటువంటి ఒడిదుడుకులు తట్టుకోగలిగితే కనుక ప్రయాణము కొనసాగించవచ్చు. జీవితం కూడా ఇదే. జీవితం కూడా కష్ట సమయంలో చాలా ఇబ్బందులు వచ్చు, నష్టాలు అవచ్చు, ఒడిదుడుకులు రావచ్చు, ఇక్కట్లు రావచ్చు. ఆ సమయంలో ఒక పడవ తట్టుకునే గల సామర్థ్యము మన జీవితంలో ఉండగలిగితే కనుక జీవితం యొక్క రహస్యం మనం కనుగొలుగుతాం. ఎప్పుడు సుఖమే లేకపోతే ఎప్పుడు కష్టమే అంటే అది జీవితం అనేది దాంట్లో ఉన్న రహస్యం మనకు అర్థం అవ్వదు. కష్ట సుఖాల మధ్య జీవిత రహస్యం అనేది దాగి ఉందని ప్రత్యేకంగా మనం అందరం కూడా గ్రహించగలగాలి. ఏలియా ప్రవక్తను జెజబేల్ రాణిని చంపాలనుకుంది. ఎందుకని చంపాలనుకుందంటే దేవుని యొక్క ప్రవచనాన్ని ఈ యొక్క జెజబేల్ రాణికి ఈ యొక్క ప్రవక్త ప్రవచించాడు. దేవుని యొక్క వాక్యాన్ని చేరదీశాడు. అయితే దేవుని యొక్క వాక్యం నచ్చల. దేవుని యొక్క వాక్యము ఆ జెజబేల్ రాణికి నచ్చల. అయితే నాకు విరుద్ధంగా నువ్వేమైనా చెప్తావా, నాకు విరుద్ధంగా దేవుని యొక్క మాట నాకు తీసుకొస్తావా అని ఎలాగైనా ఈ యొక్క ఏలియాని చంపేయాలని సైన్యాన్ని పంపించింది. మనం కూడా కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం ఏంటంటే, నా మాట అందరూ వినాలి, నేను చెప్పిందే వేదవాక్కు, నా మాట వింటేనే నాకు నచ్చినట్లు ఉంటారు. నా మాట వినకపోతే కనుక వాళ్ళందరూ కూడా మనకి ఏమవ్వాలి? శత్రువులు అవ్వచ్చు, లేకపోతే వారు మనకి పట్టరాని వారు అవ్వచ్చు. మన మాట ఎవరైతే లెక్క చేస్తారో వారే మనతో పాటు ఉండాలనుకుంటుంటాం. అయితే ఏలియా చెప్పినటువంటి దేవుని యొక్క ప్రవచనము ఆ జెజబేల్ రాణికి బుర్రకెక్కల. దేవుణ్ణి ధిక్కరించినటువంటి రాణి ఇక యెజబేల్ రాణి. అయితే ఈ ప్రవక్తను ఎలాగైనా కానీ తుదిముట్టించాలి, ఎలాగైనా కానీ చంపేయాలని పన్నాగం పండింది. అయితే సైన్యాన్ని మొత్తం కూడా ఏలియా ప్రవక్తను చంపేయమని ఆజ్ఞ ఇచ్చి ఆ యొక్క ఏలియా ప్రవక్త అంతా పంపిస్తూ ఉంది. ఆ సమయంలో సర్వసాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటాం? ఆ సమయంలో ఎవరైనా మిమ్మల్ని చంపేయడానికి వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాం? మీరు ఎవరో కూడా ప్రాణాలు దక్కించుకోవాలని ఆశపడరా? ఎవరైనా కానీ మన ప్రాణాలు తీసేస్తున్నారన్న సమయంలో మన ముందుకు వస్తే కనుక మనం ఏం చేస్తూ ఉంటాం? వీలైతే మనం ఏం చేస్తామంటే వాటితో తిరిగి పోరాటం చేస్తాం. లేకపోతే ఇంకోటి చేయాల్సింది ఏంటిది? పరిగెత్తాలి. వీలైతే వాటిని ఎదుర్కోవాలి, లేకపోతే పరిగెత్తాలి. ఏలియా ప్రవక్త చాలా సైన్యం వస్తుంది, వాళ్ళని ఎదుర్కోలేక పరుగున పరుగెత్తుతూ ప్రాణాలు దక్కించుకోవాలనుకున్నాడు. అయితే ఒక కొండ గుహలో దాక్కున్నాడు. చిట్ట చివరికి వెళ్ళి కొండ గుహలో దాక్కున్నాడు. ఆ సమయాన
ఆ కొండ దగ్గర వర్షం వచ్చింది, తుఫాను వచ్చింది, రాళ్ళు కూడా పడిపోయినాయి. ఆ రాళ్ళలో ఎక్కడా కూడా దేవుడు కనిపించరా. కాకపోతే అంత ఘర్షణ ఉన్నప్పటికీ దేవుని యొక్క స్వరాన్ని ఏలియా విన్నాడు. బిడ్డ నువ్వు భయపడమాక, నేను ఉన్నాను కదా, బిడ్డ నువ్వు భయపడమాకని దేవుని యొక్క స్వరాన్ని వినగలిగాడు ఏలియా ప్రవక్త. కృష్ణాన్ని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక వ్యాపారవేత్త, చాలా గొప్ప వ్యాపారవేత్త, ఆయన చేసిన వ్యాపారంలో ఎప్పుడు కూడా లాభాలు వచ్చినాయి. సరే, లాభాలు వస్తున్నాయని చాలా సంతోషపడ్డాడు. ఒకానొక సమయానికి తీవ్రమైన నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని భరించలేకపోయాడు, జీర్ణించుకోలేకపోయాడు. ఆ నష్టాన్ని ఏంటంటే నేనేం చేయాలి, నా జీవితం ఏమైంది, నా వ్యాపారం అయిపోయింది, సతమతం అయిపోతున్నాడు. పొద్దున్న లేచిన కాడి నుంచి నాకు నష్టం వచ్చింది, వాడు పని చేసినా నాకు నష్టం వచ్చింది, లేకపోతే వాడు నడుస్తున్నా నాకు నష్టం వచ్చింది, పడుకున్నా కానీ నాకు నష్టం వచ్చిందన్న ఆలోచనే వాడిని వెంబడిస్తూ ఉంది. అయితే వాడు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, లాభాలు వచ్చినప్పుడు నాకు లాభాలు వచ్చిందని నేను సంతోషపడ్డాడు కదా, అప్పుడు దేవుడు అన్న వాడు గుర్తురాలా. అయితే నష్టం వచ్చినప్పుడు దేవుడు నాకు నష్టం ఇచ్చాడని వాపోతున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం కూడా ఇలాగే ఉంటాం. ఏంటంటే జీవితంలో దేవుడు మనకు కొన్నిసార్లు సుఖాలు ఇచ్చినప్పుడు, కొన్నిసార్లు దేవుని యొక్క విలువ మనం మర్చిపోతూ ఉంటాం. ఏదైనా కష్టం మనం ధరించేస్తే, ఏదైనా ఇక్కట్లు మనం ధరించేస్తే కనుక అప్పుడు మనకు గుర్తు వస్తాడు. బిడ్డ నువ్వు గుర్తుంచుకో, కష్ట సమయంలో దేవుడు నీకు నిజంగా అప్పుడే గుర్తు వస్తున్నాడు, నిజంగా నువ్వు కష్టంలో ఉన్నట్టే. సుఖంలో ఉన్నప్పుడు దేవుడిని గుర్తు రావట్లేదంటే నువ్వు నిజంగా కష్టంలో ఉన్నట్టే. కష్ట సమయంలోనే దేవునికి గుర్తు వస్తున్నాడంటే నువ్వు కష్టంలో ఉన్నట్టే. ఇది గమనించాలి. కృష్ణ ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక వ్యాపారవేత్తలకు తీవ్రమైన నష్టం వచ్చింది కదా, ఆ నష్టాన్ని ఎలాగైనా పోగొట్టుకునే వాళ్ళని ఆలోచన చేస్తున్నాడు. సర్వసాధారణంగా మనం కూడా కొన్నిసార్లు ఊర్లో పంట పొలాలు వేస్తూ ఉంటాం కదా. ప్రతి సంవత్సరం మంచి పంట పండుతుందే కనుక మనం ఆనందపడతాం. ఒక సంవత్సరం పంట పండలేదంటే ఏం చేస్తారు? ఒక సంవత్సరం పంట పండలేదండి, ఏం చేస్తారు మీరు? రేపు వచ్చే సంవత్సరం కనీసం మళ్ళీ పంట పండుద్దని విశ్వాసంతో మళ్ళీ దుక్కు దున్ని విత్తనాలు చెంగి పంట వేస్తారు కదా. జీవితం కూడా అదే, వాడు చేసిన వ్యాపారం కూడా అదే. ఈసారి నష్టం వచ్చింది, రేపన్నాడు మళ్ళీ నాకు లాభం వస్తుందని అనుకోవాలి. అయితే ఈ సతమతంతో ఈ యొక్క బాధ ఉందని, నష్టం వచ్చిందని వాపోతుందని ఇక వ్యాపారవేత్త వెళ్ళి వాళ్ళ భార్యకి చెప్పుకున్నాడు. భార్యకి చెప్పినప్పుడు అంటుంది ఏంటంటే, ఆ పాటలో చాలా పరమార్థం ఉంది. ఏంటంటే నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్య, నీకు సంతోషాన్ని చేకూరుస్తాడు. మాట ఇచ్చిన వాడు, మహిమ కలిగిన వాడు, మాట తప్పే దేవుడు కాదు అని ఆ వచనాల్లో చాలా అర్థవంతంగా ఉంటాయి. ఎప్పుడైతే ఇక వ్యాపారవేత్త తీసుకెళ్ళి ఆ సమస్యను వాళ్ళ ఆవిడకి చెప్పుకున్నాడో, వాళ్ళ ఆవిడ చెప్పిన సమాధానం ఇదే: నువ్వు సమస్యలు ఉన్నప్పుడు నీకు భయం ఎక్కువైపోద్ది. ఆ సమస్యను దేవుని సమర్పించగలిగితే నీలో పెరిగేది ఏంటిది? భయం కాదు, విశ్వాసం పెరుగుద్ది. విశ్వాసము పెరుగుద్ది అనేటువంటి భరోసా ఆ యొక్క తల్లి భర్తకు ఇచ్చింది, భార్య భర్తకి ఇచ్చింది. మనం పెళ్లి చేసుకునే సమయంలో మనం ఎవరైనా కానీ, ఇక చాలామంది పెళ్లి చేసుకునే ఉంటారు. పెళ్లి చేసుకున్న సమయంలో వివాహంలో భార్య భర్తకు, భర్త భార్యకు ఒక ప్రమాణం చేస్తూ ఉంటారు. ఎవరికైనా తెలుసా? పెళ్లి చేసుకున్న సమయంలో భార్య భర్తకి, భర్త భార్యకు ఒక ప్రమాణం చేస్తారు. ఏంటిది ఆ ప్రమాణం అమ్మా? కష్టం వచ్చిన కష్టంలోను, సుఖంలోను, వ్యాధిలోను, బాధలోను, సౌఖ్యములోను నేను నీకు ప్రామాణికంగా తోడుగా ఉంటానని ఒక వాగ్దానం చేస్తూ ఉంటారు. ఒక ప్రమాణం చేస్తూ ఉంటారు. ఇరు దంపతులు ఇద్దరు ప్రమాణం చేసుకుని ఏంటంటే, కష్టంలోను, సుఖంలోను, వ్యాధిలోను, బాధలోను నేను మిమ్మల్ని విడిచిపెట్టను, నేను మీతో తోడుగా ఉంటానని భరోసా ఇచ్చుకుంటారు ఇద్దరు దంపతులు. కృష్ణాన్ని ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, జీవితంలో కూడా మనం కూడా ఇదే, దేవుని పట్ల మనం అచంచలమైన విశ్వాసం ఎలా పెంపొందించవచ్చు అంటే, సమస్యలు వచ్చినప్పుడు నువ్వు భయపడుతున్నావు అంటే నీ భయం ఎక్కువ అవుద్ది. విశ్వాసం పెంచుకునే మాదిరిగా మనము ఉండాలి. ఈనాటి సువిశేష పట్టణం మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే యేసు ప్రభువు
యేసుప్రభు స్వయాన శిష్యులను పడవనెక్కించి సముద్రంలో ఆవలగట్టుకి అవతల వైపు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చాడు. అంటే స్వయంగా యేసుప్రభువే శిష్యులను పడవలోకి ఎక్కించి పంపిస్తున్నాడు. కొన్నిసార్లు ఏంటంటే సమస్య వస్తుందని దేవునికి తెలుసు, తుఫాను వస్తుందని తెలుసు, సముద్రంలో తుఫాను వస్తుందని తెలుసు. అయినప్పుడు కూడా యేసు ప్రభు శిష్యులను అడుగుతున్నాడు ఏంటంటే మీరు పడవనెక్కి ఆ గట్టున ఉండని, నేను వస్తానని చెప్పాడు. కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు దేవుడు మనం విడిచిపెడుతున్నాడు అనుకుంటారు. సమస్యలు దేవుడే మనం త్రోస్తానని అనుకుంటూ ఉంటాం. కాకపోతే మనం ఈనాటి సువిశేష పట్టణంలో విన్నాం, పేతురు గారి యొక్క అల్ప విశ్వాసం ద్వారా మన జీవితాలు ఎలా మార్చుకోవచ్చు అని గొప్ప భరోసా పేతురు గారు మనకు అందిస్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో మనకు కావాల్సింది ఏంటంటే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ, ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ ఆ భయం వెనకమాల దేవుడు ఉన్నాడు, ఆ భయాన్ని అణగదొక్కే దేవుడు ఉన్నాడు, ఆ భయం నుంచి కాపాడేటువంటి రక్షకుడు మనతో పాటు ఉన్నాడు. అంటే మన విశ్వాసం ఇంకెంత పెద్దగా ఉండాలి, భయం కంటే ఇంకా పెద్దగా ఉండాలి. ఒక చిన్న కథ పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాడంటే దావీదు గొలియాతు. ఎవరు ఈ దావీదు గొలియాతు? దావీదు రాజే. దావీదు గొలియాతు వీళ్ళిద్దరు ఎవరో కథ వినే ఉంటారు కదా. దావీదు గొలియాతు. దావీదు తండ్రి పేరు ఏంటిది? ఎస్ఐ. దావీదు తండ్రి పేరు ఎస్ఐ. ఎస్ఐకి ఎంతమంది కుమారులు అంటే 7 సంతానం. 7 సంతానం. అయితే దేవుడు దావీదుని ఎలా ఎన్నుకున్నాడంటే 6 ధిక్కరించి చివర ఉన్నటువంటి కొడుకుని దావీదుని ఎంచుకున్నాడు. అయితే దేవుడు దావీదుని అభిషేకించాడు, ఇశ్రాయేలు ప్రజలకు అందరూ కూడా రాజుగా చేశాడు. అయితే దావీదు గొలియాతు కథ మనం వినే ఉంటాం కదా. దావీదు చాలా చిన్నవాడు, చాలా పొట్టివాడు. గొలియాతు చాలా పెద్దవాడు. అంటే పెద్ద సైన్యాన్ని కూడా అంతం చేసే సామర్థ్యము గొలియాతుకి ఉంది. అయితే అంత గొప్ప బలం కలిగినటువంటి గొలియాతు దావీదు చేతిలో ఉన్నది ఏంటిది? ఒడిసే కదా. దావీదు ఆ పెద్ద వ్యక్తిని చూసి భయపడి ఉండొచ్చు. దావీదు ఆ పెద్ద వ్యక్తి గొలియాతుని చూసి భయపడి ఉండొచ్చు. కానీ ఏమన్నాడంటే నా చెంత నా నడుమ నన్ను నడిపించేది నా దేవుడు, ఆయన యందు విశ్వాసం ఉండి గొలియాతు నేను పోరాటం చేయడానికి వచ్చాను. ఆయన విశ్వాసం ఏంటి? ఎంత చిన్నవాడైనప్పుడు కూడా గొలియాతుని సంహరించాలి, గొలియాతుని తుదిముట్టించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు చిన్న ఒడిసే ఒండేలు అంటారు కదా. ఆ రాయిని తీసుకుని కొడితే గొలియాతు పడిపోయాడు. అంటే ఎంత విశ్వాసం దావీదు దేవుని యందు కనబరిస్తే అంత ధైర్యం ఉంచుకుని ఆ యొక్క గొలియాతుని చంపాడు. ఈనాడు మనం చూస్తున్నాం ఏంటంటే శిష్యులందరూ కూడా పడవనెక్కి ఆ యొక్క పడవలో పంపించినప్పుడు యేసుప్రభు తెలుసు తుఫాను వస్తుందని, వర్షం వస్తుందని, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి తెలిసినప్పుడు కూడా దేవుడే స్వయాన పంపించాడు. అయితే స్వయాన దేవుని చిత్తంలో మనం అందరం కూడా నడిస్తే కనుక తుఫానులు వచ్చినా కానీ, ఇబ్బందులు వచ్చినా కానీ దేవుడు మనతో పాటు కూడా నడుస్తాడు. మన కష్టంలో మనతో పాటు నడుస్తాడు, మన ఇబ్బందులు మనతో పాటు నడుస్తాడు. ఆ సమయానికి ఏంటంటే శిష్యులందరం కూడా పంపించిన తర్వాత యేసుప్రభు ఏం చేస్తున్నాడు? మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 23వ వచనం చదవండి. మత్తయి ఏం చేస్తున్నాడు? యేసుప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోకాభిషేకం కావాలయ్యా. శిష్యులందరూ కూడా తుఫాన్లో చిక్కుపోయి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలను ఎక్కడ దక్కించుకోవాలని భయపడుతూ ఉంటే యేసుప్రభు వాళ్ళ కోసం ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. యేసుప్రభు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మన ఇళ్లలో కావచ్చు, మన జీవితాల్లో కావచ్చు, మనం తరచు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం? 3 సార్లు. మరి రోజు పొద్దున సాయంత్రం. నేను అడిగేది అదే, కనీసం రోజుకి పొద్దున సాయంత్రం చేయాలని అడిగేది. అయితే ఎవరి కోసం ప్రార్థన చేస్తారు? మన కుటుంబం బాగుపడాలని, లేకపోతే మన బిడ్డలు బాగుండాలని, మన ఇల్లు వాకిలు బాగుండాలని, మన సంపద రావాలని ప్రార్థన చేస్తాం. మంచిదే, ఆలోచన మంచిది, నేను తప్పు పట్టట్లా, మంచిదే. ప్రభు చెప్తాడు చాలా వివరంగా ఎవరి కోసం ప్రార్థించమని. మీ శత్రువుల కోసము ప్రార్థించండి. మన ఊర్లో మనం పడని వారు ఉంటారు, మనం అంటే నచ్చని వారు ఉంటారు కదా.
ఉంటారు కదా, వారి కోసం ఎప్పుడైనా మనం ప్రార్థన చేసి ఉంటామా? మంచిదే. మనం వాళ్ళని మార్చమని ప్రార్థన చేయటం మంచిదే. మన ప్రార్థన ఎప్పుడు ఎలా ఉంటుందంటే మన కుటుంబాలు బాగుపడాలి, మంచిదే. నేను కాదని ఏమి అనట్లేదు, కానీ మన కోసమే ప్రార్థన చేస్తాం, మన కుటుంబాల కోసమే ప్రార్థన చేస్తాం, ఇతరుల కోసం ప్రార్థన చేయమని యేసు ప్రభు ఈరోజు అడుగుతున్నాడు. యేసు ప్రభు ఈ సమయాన తుఫాన్లో చిక్కుపోయిన శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. శిష్యుల కోసం, వారి కోసం దేవుడంతలో వాడు ప్రార్థన చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దేవుని స్వయానే ఆ తుఫాన్ ఆజ్ఞ ఇవ్వచ్చు. అయినప్పుడు కూడా యేసు ప్రభు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో ప్రార్థన అవలంబించుకోవాలి. పొద్దున్న లేచిన వెంటనే 2 నిమిషాలు, కనీసం 2 నిమిషాలు, రాత్రి పడుకునే సమయాన 2 నిమిషాలు, దేవా ఈ పగలంతా నన్ను కాపాడేవు కదా, ఈ రాత్రి వేళ నాకు మంచి నిద్ర ఇవని ఓ చిన్న ప్రార్థన. పొద్దున్న లేచిన సమయాన దేవ రాత్రి అంతా నన్ను కాపాడేవు కదా, ఓ చిన్న ప్రార్థన చేయగలిగితే కనుక ప్రార్థనా జీవితం మనం అవలంబన చేసుకోవచ్చు. ప్రార్థన లేని వ్యక్తి ఎలా ఉంటాడంటే చెప్పనా, వేర్లు లేనిటువంటి చెట్టు. వేర్లు లేని చెట్టు ఉపయోగం ఉంటుందా? దానికి జీవం ఉండదు, దాంట్లో ఎటువంటి ప్రాణం ఉండదు. ప్రార్థన లేని వ్యక్తి వేర్లు లేని చెట్టు వంటి వాడిగా పోల్చబడతా ఉంటాడు. కృష్ణానంద ప్రియ క్రైస్తవ సహోదరులారా, యేసు ప్రభు ఆ శిష్యుని అలా వదిలేశాడు అంటే వదిలేలా. వేకువజామున వారి వెంటకు వెళ్తా ఉన్నాడు. ఎలా వెళ్ళాడు? నీటి మీద నడుచుకుంటా వెళ్ళాడు. నీటి మీద నడుచుకుని వెళ్ళే ప్రయత్నంలో వారందరూ కూడా ఏమనుకున్నారు? ఆ తుఫాన్లో కూడా వీళ్ళందరూ ఏమనుకున్నారంటే మా చెంతకు భూతం వస్తుంది, దెయ్యం వస్తుంది అనుకొని అప్పుడు అరుస్తూ ఉన్నాడు. కానీ ప్రభు చెప్పిన, బిడ్డ ఇది నేనే, నువ్వు భయపడకు, బిడ్డ నేనే వస్తున్నాను, నువ్వు భయపడకమని వారికి ఒక భరోసా ఇస్తున్నాడు. అటువంటి కష్ట సమయంలో కూడా దేవుడు నీ చెంతకు వస్తాడు. కష్ట సమయంలో, ఇబ్బందుల్లో, తుఫాను అనేటువంటి ఘర్షణలో నీ చెంతకు వస్తాడని యేసు ప్రభు భరోసా ఇస్తున్నాడు. ఆ సమయాన్న మళ్ళీ ఇంకో విన్నపాన్ని మనం వింటూ ఉన్నాం. ఇంకో విన్నపం ఏంటంటే, దేవుడు కొన్నిసార్లు మన జీవితం ఆలస్యం చేస్తున్నాడు, లేకపోతే మన ప్రార్థన వినట్లేదు అనుకుంటూ ఉంటాం. ఉదాహరణకి ఈ సమయాన్న పేతురుతో పాటు శిష్యులందరూ కూడా తుఫాన్లో కొట్టుకుపోతున్నారు. వాళ్ళ ప్రాణాలు ఎక్కడ పోతాయనే సమయంలో యేసుప్రభు ఎప్పుడు వస్తాడు, యేసుప్రభు వచ్చి మనం కాపాడని అనుకునే ఉంటారు. దేవుడు ఆలస్యం చేసినప్పుడు కూడా ఆలస్యం వెంటనే కొంత పరమార్థం అనేది ఉంటుంది. ఒక ఉదాహరణ, యేసుప్రభు బైబిల్లో చనిపోయిన వ్యక్తిని ఎవరినైనా లేపాడంటే ఆ వ్యక్తి పేరేంటిది? అమ్మా, లాజరు. మార్తమ్మ మరియమ్మ అంటారు ఏంటంటే, ప్రభు నువ్వు కనీసం ఒక 2 రోజులు ముందు వచ్చి ఉంటే కనుక నా సహోదరుడు బ్రతికేవాడు. కనీసం 2 రోజులు వచ్చి ఉంటే కనుక నా సహోదరుడు బ్రతికేవాడని వారందరూ కూడా వాపోతున్నారు. కానీ దేవుడు మహిమ పొందాలంటే, దేవుడు మహిమ చెందాలని అంటే సమయం పడుతుంది. మన కష్టం వచ్చిన క్షణాన్నే పోవాలంటే అది సమంజసం కాదు, దానికి సమయము కావాలి. యేసుప్రభు సమయం తీసుకున్నాడు. సమయం తీసుకుని వారిని వదిలిపెట్టేశాడంటే తుఫాన్లో చిక్కుపోయిన వారిని వదిలిపెట్టలా, వారి చెంతకు వెళ్ళాడు. వారి చెంతకు వెళ్ళి వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేశాడు. ఆ సమయాన పేతురు గారు అంటున్నాడు, ఒక వరాన్ని ఇవ్వమని. దేవా నువ్వు నాకు వరాన్ని ఇవ్వు, నువ్వు ఎలాగైతే నీటి మీద నడిచి వస్తున్నావో నాకు కూడా ఒక వరాన్ని ఇవ్వు. ఆ వరం ఏంటంటే నీటి మీద వస్తానని ఒక ఆజ్ఞ, ఒక వరాన్ని ఇవ్వమన్నాడు. యేసుప్రభు ఇచ్చాడు. ఆ వరానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం నిలబెట్టుకోవాలి కదా. ఆ వరానికి తగిన ప్రతిఫలాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఏం చేశాడు? ఎప్పుడైతే యేసుప్రభు వెంట చూస్తూ నడుచుకుంటూ వచ్చాడో పేతురు గారు నీటి మీద నడిచి రాగలిగేటువంటి అవకాశము లభించింది. నడుచుకుంటూ యేసుప్రభు చూస్తూనే వచ్చాడు పేతురు గారు. అప్పుడు పేతురు గారు నీటిలో మునిగిపోలా. పేతురు గారు నీటిలో ఎప్పుడు మునిగిపోయాడు? ఆయన యొక్క దృష్టి యేసుప్రభు నుంచి పక్కకు తప్పినప్పుడు, తుఫాను వస్తుంది కదా, గాలి వస్తుంది కదా, ఆ తుఫాను గాలిని చూసి భయపడిపోయినప్పుడు పేతురు గారు దృష్టి మలుచుకున్నాడు. ఆలోచన మారింది, దృష్టి మారింది. మరి ముఖ్యంగా దేవుడు నా చెంతే ఉన్నాడు కదా, నాకు భరోసా ఉందని ఆలోచన మర్చిపోయాడు. ఆ సమయాన్ని మునిగిపోయాడు. కానీ అప్పుడు కూడా దేవుడు వదిలేశాడంటే వదిలేయాలి. ఏం చేశాడు? పేతురు గారిని చేయి పట్టుకుని లేవనెత్తుతున్నాడు. కొన్నిసార్లు మన జీవితాలకు ఇలా అనుకుంటాను ఏంటంటే, కష్టాలు వచ్చినప్పుడు నన్ను దేవుడు వదిలేశాడు కదా అంటే నిజంగా దేవుడు వదలలేడు.
కనీసం ఆ కష్టాన్ని తీర్చినప్పుడు కూడా కనీసం ఆ ఉపశమనాన్ని హృదయంలో ఆ ఇబ్బంది కలుగుతున్నావు కదా, ఆ కష్టం కలుగుతుంది కదా, ఇక్కట్లు కలుగుతున్నావు కదా, నీలో కొంత మార్పు చేకూర్చేటువంటి సామర్థ్యాన్ని, ఆలోచన మార్చేటువంటి సామర్థ్యం దేవుడు చేస్తాడు. ఆ సమస్యను తీర్చకపోవచ్చు, కనీసం నీ ఆలోచన నీలో కొంత శాంతిని, సమాధానం చేకూర్చే మాదిరిగా దేవుడు చేస్తూ ఉంటాడు. అయితే ఆ సమయాన్ని పేతురు గారు నీటిలో మునిగిపోయే సమయాన దేవుడు పేతురు గారి యొక్క చేతిని పైకెత్తున్నాడు. మన జీవితాల్లో కూడా కష్ట సమయంలో మనందరం కూడా లేవనెత్తే దేవుడు మన దేవుడు. అప్పుడు అంటున్నాడు ఏంటి, అల్ప విశ్వాసి నువ్వు ఎలా విశ్వాసం కోల్పోతావు, నీ చెంత ఉన్నాను నీ యొక్క విశ్వాసము ఎలా కోల్పోతావు అని పేతురు గారిని ఖండిస్తూ ఉన్నాడు దేవుడు. యేసు ప్రభు పేతురు గారిని ఖండిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఎట్ట అయితే కనుక ఆ యొక్క తుఫాను నుంచి, ఆ గాలిలో నుంచి పేతురు గారిని రక్షించాడు, శిష్యులందరూ కూడా రక్షించారు. చివరికి వాళ్ళు ఏం చేశారంటే నువ్వు నిజంగా దేవుని యొక్క కుమారుడని ఒప్పుకున్నారు. నిజంగా దేవుని యొక్క కుమారుడని ఒప్పుకున్నారు. అలా ఉండాలి మన విశ్వాసం, అలా ఉండవాలి. శిష్యులందరూ కూడా ఉన్నాడండి విశ్వాసము. పేతురు గారికి లేకపోయింది. కృష్ణాన్ని యందు ప్రియ క్రైస్తవ సహోదరుల పాత నిబంధన గ్రంథంలో ఒక చోట ఒక ముగ్గురు వ్యక్తులని మంటలో పడవేస్తారు. ఎవరు ఆ వ్యక్తులను? షద్రకు, మెషకు, అబేద్నెగో. ఈ ముగ్గురు వ్యక్తులని నెబుకద్నెజర్ అనే రాజు మంటలో పడేసినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? వాళ్ళు మంటలో కాలిపోరు. అంటే దేవుని మీద ఎంత విశ్వాసం ఉంటే కనుక ఆ బిడ్డలకి మంటలో కాలిపోకుండా దేవుని వారిని రక్షించాడు. కష్టాల్లో, ఇబ్బందుల్లో నువ్వు సతమతమైపోతున్న సమయంలో దేవుని మీద విశ్వాసం ఉంటే, నేను అనేది మళ్ళీ చెప్పేది, దేవుని మీద విశ్వాసం ఉంటే భయం పక్కన పెడితే కనుక విశ్వాసానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడే నీకు ఇస్తాడు. ఆ యొక్క కష్టాల నుంచి నీ పైకి లేవనెత్తే సామర్థ్యాన్ని, ఓపికను, నిరీక్షణను దేవుడు నీకు ప్రసాదిస్తాడు. అటువంటి గొప్ప విశ్వాసాన్ని, గొప్ప ప్రార్థన తత్వాన్ని మనందరూ కూడా దేవుడు లభింప చేయాలని ఈ యొక్క పూజా బలిలో ప్రార్థింప చేసుకుంటాం. ఈ యొక్క వాక్యాన్ని మనందరం కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.